హైదరాబాద్ నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రీనా మేడం. సార్ మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ రీనా సార్. ఐఎమ్ ఫ్రమ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది సార్ 2024 లో. ఓకే మేడం. సో ఐ వాంట్ టు స్టార్ట్ మై ప్రిపరేషన్, బట్ సెల్ఫ్ గా చదువుకోవాలనుకుంటున్నాను. ఏమి సెల్ఫ్ ప్రిపరేషన్ సెల్ఫ్ ప్రిపరేషన్, దట్స్ వెరీ గుడ్. ఓకే, సో సజెషన్ ఇవ్వండి సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి అనేది సజెషన్ ఇవ్వండి సార్. ఓకే మేడం, ఇప్పుడు మీరు 2024 అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి, సో మీరు ఎప్పుడు అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? 2026 లో ఇద్దాం అనుకుంటున్నాను. 2026 కాబట్టి సో మీరు ఏం చేయాలంటే డైలీ మీ యొక్క మీరేమైనా జాబ్ వర్క్ అంటే జాబ్ చేస్తారండి, లేకుంటే హౌస్లోనే ఉంటారా, లేకపోతే చదువుతున్నారు ఇంకా? జాబ్ ఏం చేయండి సార్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే టైం ఇవ్వగలను. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తున్నారంటే మీరు టైం టేబుల్ ప్రిపరేషన్ బాగా ఎఫెక్టివ్గా చేసుకోవాలి మేడం. సో టైం టేబుల్ ఎలా చేసుకోవాలంటే మీరు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి, కాబట్టి మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ ఓకే అవుతున్నట్లు ఇప్పటి నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఓకేనా, మీరు ఏ మీడియంలో తీసుకోవాలనుకుంటారు? తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? సో మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటున్నారంటే మాత్రం సో మీరు ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ని తీసుకోండి 6th to 10th వరకు. సో అందులో మీరు సెలెక్టివ్గా ఉంటాయండి, సబ్జెక్ట్ వైజ్ తీసుకోండి. హిస్టరీ, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, నెక్స్ట్ వచ్చేసి పాలిటీ. ఈ బుక్స్ని అంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ని తీసుకొని ఒక క్రమపద్ధతిగా అంటే క్రమంగా ఒక డిసిప్లిన్గా మార్నింగ్ నుంచి అంటే ఈవినింగ్ వరకు అలొకేట్ చేయండి సబ్జెక్ట్. అంటే నీకు ఇప్పుడు సపోజ్ మార్నింగ్ నేను పాలిటీ చదువుతున్నా, ఎన్ని అవర్స్ క్రియేట్ చేస్తాను? 2 hours. ఆ తర్వాత 10 o'clock మీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 10 to 12కి ఇంకొక పేపర్, ఆ తర్వాత ఇంకొక సబ్జెక్ట్, మళ్ళీ 2 to 4. ఇలాగ మీరు టైంని కేటాయించుకుంటూ వస్తూ మీరు ఫస్ట్ గ్రిప్ చేసుకోండి సబ్జెక్ట్స్ పైన, మీరు అవగాహనని పెంపొందించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు చదివేటప్పుడు నోట్స్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి, అంటే పాయింట్స్ని రాసుకోండి ఎక్కడ మీ యొక్క నోట్స్లో. రాసుకున్న దానికి ఆ పాయింట్స్ని మళ్ళీ మీరు రిపీటెడ్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రామినెంట్ బుక్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పాను. ఆ ప్రామినెంట్ బుక్స్ని మీరు మీ యొక్క చదివిన మెటీరియల్ని కోరికటించుకొని రెండింటిని కొలాబరేట్ చేసుకుంటే అప్పుడు మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని మీ యొక్క ఉన్న టైంలోనే ఎప్పుడైనా గ్యాప్లో ఉన్నప్పుడు మీరు టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ నేను అంటే మీరు వీక్ ఉన్నారు, ఎక్కడ మీరు స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో బాగా మీరు ముందుకు వెళ్తున్నారు అనేది మీకే తెలిసిపోతుంది. సో ఈ వీటితో పాటు మీరు న్యూస్ పేపర్స్ని బాగా చదవాలి. న్యూస్ పేపర్ని ఎలాగ చదవాలంటే ఫస్ట్ నేషనల్, ఇంటర్నేషనల్ ఈ రెండింటిని బాగా చదవండి. నేషనల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్ అడుగుతున్న ఓకే మన ఇండియా ఎవరెవరితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంది, వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటి, వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వీటి మీద మీరు బాగా నోట్స్ రాసుకుంటూ పోతే ప్రిలిమ్స్, మెయిన్స్ బాగా మీరు దాని ఏంటంటే చాలా సౌండ్ ప్రిపరేషన్తో ఉంటారు. అప్పుడు మీరు 2026లో మీరు 100% మీరు సివిల్ సర్వీసెస్ని క్రాక్ చేస్తారు.